అందరికీ నమస్కారం మిత్రులందరికీ. నేను మీ గంటి ఉష. దసరాలందరివి సరదాగా ఈ నవరాత్రులన్నీ కూడా ఆనందంగా, ఆత్మీయుల అభినందనలతో, హ్మ్, శ్రేయోభిలాషుల ఆహ్, శుభాకాంక్షలు అందిస్తూ ఉంటే వీటన్నిటి మధ్య సరదాగా గడుపుకున్నాం. చల్లగా వినాయక చవితి నవరాత్రులయిపోయి, అమ్మవారి నవరాత్రులయిపోయి అబౌట్ టు దీపావళి. దీపావళికి నడుస్తున్నాం. మంచిదే. ఇప్పుడు ఈ ఈ దసరా అనగానే మనకి కొన్ని చెప్తూ ఉంటారు కదా! రావణాసురుడిని రాముడు చంపాడు కాబట్టి దసరా కింద దసరా ఉత్సవం నాడు రావణుడి విగ్రహానికి లేదంటే రాముడి పటానికి రాముడి బాణం ద్వారా దాన్ని నిప్పు అంటించి ఆ రావణుడి పటం కాలిపోతూ ఉంటే రాక్షస సంహారం జరిగింది అని అందరం ఆనందిస్తూ అది ఒక వేడుక కింద ఆ సంఘటనను మళ్ళీ గుర్తు చేసుకొని చూస్తూ ఉంటాం. ఇది బాగుంది. నేను అంటే రోడ్లు చాలా రద్దీగా ఉండడం వలన ఆగి ఫోటో తీయలేకపోయాను కానీ ఇక్కడ ఒక బిజీయెస్ట్ రోడ్డులో ఒక పెద్ద ఫ్లెక్సీ చూశానండి. ఫ్లెక్సీ మీద ఏముందో తెలిసిందా? దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద రావణాసురుడి కటౌట్ ఉంది. చాలా పెద్దది ఉంది. సరే, దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ రావణాసురుడిని పెట్టారు. సరే, మరి రాముడు కనిపించాలి కదండి ఎక్కడో. అంటే భూతద్దం వేసినా కూడా రాముడు, నేను మళ్ళీ ఇంత క్షణంలోనే నేను ఒకసారి మాట ఇచ్చేసాను, ఆ మాట చెప్పేశాను సోషల్ మీడియాలో, అంటే మళ్ళీ ఎవరైనా క్వశ్చన్ చేస్తారని మొత్తం ఫ్లెక్సీ అంతా వెతికా. నాకున్నంత నా కారు మూవ్ అయ్యేంత సమయంలో ఎక్కడా రాముడు పటం లేదు. అసలు ఫ్లెక్సీలంటే ఏమిటి పెట్టాలనుకుంటున్నారు? ఎందుకు డీమన్ అంటే మరి రాక్షస ప్రభావాన్నే పెద్ద ఎత్తున ఎందుకు చూపించాలనుకుంటున్నారు? అసలు ఆ ఫ్లెక్సీ తీసే వాళ్ళకి కానీ, రాసే వాళ్ళకి కానీ అసలు ఏ పర్పస్ కోసం ఇది చేస్తున్నాం, మనం ఏమి చూపించాలనుకుంటున్నాం, ఏమి చూపిస్తున్నాం అని ఆ తయారు చేసిన వాడికి కానీ, తయారు చేయించిన వాడికి కానీ, తయారు చేసిన తర్వాత ఒకసారి మీరు ఫైనల్గా చూసుకోండి అని అంటుంటారు కదా, వాళ్ళకి కానీ ఎవ్వరికీ తోచలేదా? బుద్ధి పుట్టలేదా? లేదంటే అంత నిర్లక్ష్యంగా ఉన్నారా? ఆలోచించండి. ఇది మన తంతు, మన ఆంధ్ర అనుకుంటే తమిళ వాళ్ళు ఇంకొంచెం పైచం పెరిగిపోయి డైరెక్ట్గా రాముడి చిత్రపటాన్ని అగ్నితో దహించారు. ఇది ఎంత అవమానకరం! నిజంగానే చాలామంది అంటున్నట్టు హిందువు నిద్రపోతున్నాడా అంటే నిజంగానే అదొక హిప్నటైజింగ్ వర్డ్ లాగా అందరూ నిద్రపోతున్నారా? రాముడండి ఆ అయోధ్య కోసం, అయోధ్యలో రామ మందిరం కోసం దేశమంతా కలిసి పోరాడినటువంటి స్ఫూర్తి ప్రతి హిందువు కూడా. ఇలాగ అసలు రామపటానికి నిప్పు అంటిద్దామన్న సంకల్పం వచ్చినప్పుడే ఆ ఆలోచనని తెగ నరికేయాలి కదా! అది చూపిస్తాము. అది అంత పెద్ద కటౌట్ కింద తీసి దాన్ని ఇలాగ కాల్చేస్తున్నట్టుగా చేస్తామనంటే తేభ్యాల్లో చూస్తూ ఉన్నారా హిందువులందరూ? అది ఏ రాష్ట్రమైనా కావచ్చు. గవర్నమెంట్ వాళ్ళైనా దాన్ని ప్రశ్నించడం అంటూ ఉండదా? అందులో ఇలాంటి వాటిని సమర్థిస్తారా ఎవరైనా? అసలు ప్రతి రాజ్యాన్ని రామరాజ్యంగా ఎలా ఉండాలి అనంటే ఆదర్శం రామరాజ్యం, రామరాజ్యం అని చెప్తూ ఉంటారు కదా! అలాంటి రామరాజ్యాన్ని యుగాల తర్వాత కూడా ప్రతి మనిషి ఆశించేటటువంటి పరిస్థితి కొన్ని యుగాల క్రితం రామాయణం జరిగి రాముడు సృష్టించిన రాజ్యం, రాముడు ఏలిన రాజ్యం, రాముని ప్రజా స్వామ్య పద్ధతులు, అతను పరిపాలనా విధానాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇల్లు రామాలయమే, ప్రతి ఊరు రామరాజ్యంలాగా ఉండాలని చెప్పి తప్పించేవాళ్ళు ఇది
ఎక్కడి వైపరీత్యం పుట్టింది, ఎవడికి ఈ పిశాచ తత్వం పుట్టింది, ఎవడి రాక్షసుడు, ఎంతమంది ఈ ఈ ఇందులో ఈ ఈ రాముడి చిత్రపటానికి నిప్పు అంటించిన వాళ్ళందరూ శిక్షార్హులే. దాన్ని చూస్తున్న వాళ్ళు కూడా చూస్తూ నోరిప్పకుండా ఎందుకు మనం అంటే ఫైనల్గా భయం ఏంటండి, చూస్తే మనం ఏమన్నా వాళ్ళని అక్కడ అంటే మన 4 తంతారనే కదా. రాములు వారు మన కోసం ఎంతో 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 చేశారండి. అంటే ఒక మానవుడు, తుచ్చమానవుడు ఏం చేస్తాడులే అన్న రావణుడికి మానవుడు ఏం చేస్తాడన్నది చేసి చూపించడం కోసమే కదండి తను అన్ని సాధించాడు. అన్ని సాధించినప్పుడు అంటే మానవుని యొక్క జీవిత విలువలని ఎంతవరకు తీసుకుని వెళ్ళారు అనంటే, అసలు మానవ జాతికే ఆదర్శం ఎవరంటే అది శ్రీరామచంద్ర ప్రభువు. ఒక విషయంలో కాదు, ఎన్నో విషయాల్లో. మీకు నిజంగా ఎవరికైనా శూర్పణఖి ముక్కు చెవులు కోసాడా? లేదా కేవలం తన భార్యను పట్టుకెళ్ళిపోయాడని మాత్రమే పగతో రావణుడిని చంపాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి పైత్యపు ఆలోచనలు వచ్చిన వాళ్ళందరూ మహాత్ములు చెప్పినటువంటి రామాయణ ప్రవచనాలను మరొక్కసారి వినండి. ఎందుకంటే మీకు చదివే ఓపికలు లేవు కాబట్టి. కానీ నిజంగానే ఒకళ్ళని ఎదుటి వాళ్ళని అనే ముందు నిజం ఎంతుందో తెలుసుకోవాలని అంటే వాల్మీకి రచించిన రామాయణాన్ని చదవండి. మీకు అవగతమవుతుంది ఏం జరిగింది, ఏం జరుగుతోంది అని. ఇది ఇంతవరకు కూడా ఎవ్వరూ దీని మీద స్పందించకపోవడం అన్నది గమనార్హం. నిజంగా అందరూ ఖండించి తీరాలి. ఎలుగెత్తి ఇది అన్యాయమని, అధర్మమని, అధర్మాన్ని అధర్మం అని చెప్పకపోవడం కూడా అధర్మమే అని వేదం చెప్పిందండి, నేను కాదు. రాముడు సత్యవాక్ పరిపాలకుడు. సత్యము అంటే ఇక్కడ సత్యవాక్కు అంటే వేదం చెప్పినట్టు. అంతటి ధర్మమూర్తి. రామో విగ్రహవాన్ ధర్మ అంటే ధర్మం అనేటటువంటి దానికి ఒక ఫిజికల్గా రూపం వస్తే అది రాముడని. అటువంటి రాముడి పటానికి నిప్పంటిద్దామన్నంత వెర్రి ఊహ, పిచ్చి ఊహ ఎవరికి వచ్చింది? ఆ వచ్చిన దాన్ని అందరూ ఎలా చూస్తూ ఊరుకున్నారు, ఆమోదించారు, ఏమీ అనలేకపోయారు, ఖండించలేకపోయారు. ఇప్పటికీ కూడా తమిళనాడులో జరిగింది ఇది. కనీసం తమిళనాడు ప్రభుత్వం కూడా ఏమీ అనలేదు. ఇప్పటికైనా ప్రతి హిందువు, దేశం మొత్తం మీద ఉన్న ప్రతి హిందువు కూడా ఈ ఈ హీనమైనటువంటి చర్యని ఖండిస్తూ హిందువులంతా ఒకటేనని, రాముడు మనందరికీ ఆదర్శమైనటువంటి ప్రభువు అని నమ్మిన ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని ఖండించి దీని మీద స్పందిస్తారని ఆశిస్తూ మీకంటి ఉష.